అన్ని కాన్ఫరెన్స్ లెవెల్ సూపర్వైజర్స్ అందరికీ ముఖ్య నాయకులందరికీ పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాదాపు మన కాన్ఫరెన్స్ కూడా అన్న చెప్పాడు 75% దాకా దాగిందని నేను 80%. మరి ఈ 10 రోజులు అంటే 30 తారీఖు వరకు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఓటరు ఓటు ఉపయోగించుకునే విధంగా మనము ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయాలి. ఇది ఏంటంటే కొంతమంది అవగాహన లేక తెలియక చేయరు. ప్రతి కుటుంబాన్ని మనం విజిట్ చేయాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నాడో అతను ప్రతి విలేజ్కి మనం ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా ఇల్లు తిరగాలి. అయితే కొన్ని మంది సర్టిఫికేట్ కొంతమంది ఆధార్ కార్డు ఇవ్వడం, కొన్ని ఏదో ఆధార్ లేకపోతే అట్లా మీద మనం ఫోకస్ పెట్టి ప్రతి ఓటర్ను మనం సీనియర్ ఉంటే వాళ్ళు ప్రతి ఓటర్ను కూడా మనం టచ్ చేసి ఏ ఒక్క ఓటర్ను మిస్ కాకుండా చేయాల్సిన బాధ్యత మనకు. దీని మీద ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ మనము మన పార్టీ పరంగా మనము ప్రతి ఓటర్ మీద అటెండ్ అయ్యి చేసుకునే విధంగా మనం చేయాలి. దీంట్లో ప్రభుత్వం కూడా సీరియస్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఎమ్మెల్యే గారితో పాటు మమ్మల్ని కూడా ఈ 10 రోజులు 30 రోజులు మీరు కాన్స్టిట్యూన్సీలో ఉండండి. ఎప్పటికప్పుడు డైలీ రిపోర్ట్ ఇవ్వాలి. డైలీ రిపోర్ట్ సూపర్వైజర్స్ కోఆర్డినేటర్ గారికి కోఆర్డినేటర్ నాకు పెడితే మేము గాంధీ భవన్కి ఎప్పటికప్పుడు ఇవ్వాలి. అంటే ఈరోజు ఆదివాసి ఉండకుండా ఈరోజు ఎన్ని చేశారు, ఈరోజు ఎన్ని విజిట్ చేశారు, ఎన్ని ఎన్రోల్ చేశారు, ఇట్లా మనము కాక ఈ 10 రోజులు పోతే నాకు తెలిసి 10 రోజులు కూడా కాదు. మీరందరూ కూడా యాక్టివ్ ఉన్న లీడర్స్ ఉన్నారు కాబట్టి ఒక 4-5 రోజుల్లో మనం కంప్లీట్ చేసుకుంటానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని కాన్ఫరెన్స్లు దాదాపు దగ్గర పడ్డది. మనం కూడా సరే కొంత డిస్టర్బెన్స్ తోటి మనకు కొంత లేట్ అయింది. ఏది అయినా కూడా మీరంతా మండల పార్టీ అధ్యక్షులు యాక్టివ్గా ఈ లీడర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యి మరి నాకు తుగతులు నియోజకవర్గాన్ని ఫస్ట్ ఈ స్టేట్లో కూడా ఫస్ట్ వచ్చే విధంగా మనం వచ్చేదానికి మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన